జై సాయిరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక చిన్న మంచి మాటలు చెప్పుకుందామా? పంచ పునీతాలు అని వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. మానవుడు జీవితంలో పైకి రావాలి అంటే 5 విధాలుగా పునీతం అవ్వాలి. అవి ఏమిటి అంటే వాక్శుద్ధి, దేహశుద్ధి, భాండాగార శుద్ధి, కర్మశుద్ధి, మనఃశుద్ధి. వీటన్నిటినీ శుద్ధిగా అంటే పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకుంటూ ఉంటే మానవుని జీవితం పునీతమవుతుంది. వాక్శుద్ధి అంటే వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన భగవంతుడు మాట్లాడే వరాన్ని కేవలం ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి వాక్కుని దుర్వినియోగం చేయకూడదు. మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. అది వాక్శుద్ధి. మంచిదిగా నెమ్మదిగా ఆదరణలో లోపాలు లేకుండా అమ్మంగళాలు అంటే నెగిటివ్ మాటలు మాట్లాడే వారికి వాళ్ళు మనకి ఎదురయ్యారు అంటే మనమే పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి ఎంచక్కగా తప్పించుకోవాలి. దీనిని వాక్శుద్ధి అంటారు. మనం మాట్లాడేటప్పుడు ఈ విషయం మనకు అవసరమా, లాభమా, దీనివల్ల ఉపయోగమా అని ఆలోచించి ఒక్క సెకండ్ ఆలోచించి మాట్లాడితే ఎటువంటి గొడవలు రావు, అనర్థాలు జరగవు. మనం ఆధ్యాత్మికంగా ఉన్నాము అంటే మన మాట మంత్రపుష్పం అవ్వాలి. అందరి హృదయాలలో పుష్పాలు అయ్యి వికసించేలాగా మనం మాట్లాడాలి. అలా అవ్వాలి అంటే మాటని శుద్ధి చేసుకోవాలి. అంటే జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క మాట ఎవరినైనా అనేటప్పుడు ఇది నేను అనాలా, ఉపయోగం అనేది కూడా ఇంకొకసారి కూడా ఆలోచించాలి. భాండా శుద్ధి అంటే శరీరానికి కావలసినటువంటి శక్తి ఇచ్చేది ఆహారమే. అందుకు ఆ ఆహారాన్ని అందించే పాత్రని పరిశుభ్రంగా ఉండాలి అని మనం ఎలా వంట చేసుకొని ఆహారం తీసుకుంటామో అలాగే మనం స్నానం చేసి పరిశుభ్రమైనగా ఎలా భగవంతుడికి పూజలు అవి చేస్తామో అంత నీట్గా మన శరీరాన్ని చూసుకోవాలి. అంటే ఒక దేవాలయం లాగా భావించి దాన్ని శుద్ధి చేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇందులో అర్థం. ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ప్రవేశిస్తే పుణ్యకర్మ అవుతుంది. మనిషికి లో భక్తి ప్రవేశిస్తే అతను మహాత్ముడు అవుతాడు. దేహశుద్ధి అంటే మన శరీరం దేవుని ఆలయం వంటిది కాబట్టి దానిని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటల స్నానం చేయాలి. మంచి ఉతికిన బట్టలు ధరిస్తూ దానిని శరీరాన్ని ఎంతో గౌరవప్రదంగా చూసుకోవాలి. కర్మశుద్ధి అంటే అనుకున్న పనిని మధ్యలో ఆపకూడదు. ఆపినవాడు అధముడు. ప్రారంభించేటప్పుడే భగవంతుని అనుగ్రహంతో ప్రారంభిస్తే ఆ పని కర్మశుద్ధి అవుతుంది. తలపెట్టిన ప్రతి పనికి కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడే ఉన్నతుడవుతాడు. ఎప్పుడైనా సరే మనం కర్మ ఆచరించాలి అంటే భగవంతుని ఆజ్ఞతో మనమైతే ఎప్పుడు ఆచరిస్తామో ఆ కర్మ ఫలితం మంచిగా ఉంటుంది. మనఃశుద్ధి అంటే మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనసు చంచలమైంది కదా, ఎప్పుడు వక్ర మార్గంలో వైపే అది వెళ్ళాలని చూస్తూ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల మనసుని ఎప్పుడు శుద్ధి అంటే మంచిగా
మంచి ఆలోచనల వైపు మనసును లగ్నం చేస్తూ ఉండాలి. దీనివల్ల దుఃఖం అనేది మన దరిదాపులకు కూడా రాదు. కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టకుండా ఉండే మనస్తత్వంతో కలిగి ఉండడమే మనఃశుద్ధి. వీటన్నిటి అర్థం ఏమిటి అంటే, వీటన్నిటికీ కారణం కేవలం ఫస్ట్ వాక్శుద్ధి మాత్రమే మెయిన్. మన మాట పువ్వులా ఉండాలి, ముళ్ళులా ఉండకూడదు. లోపల ఒకవేళ చిన్న కోపం వచ్చినా దానిని పైకి మాటలలో వ్యక్తం చేయకుండా ప్రేమగా మాట్లాడి అవతలి వాళ్ళ ప్రేమను గెలుచుకోవాలి. అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే అందరూ మన వాళ్ళే. ఓకేనా? థ్యాంక్ యూ సాయిరామ్.